హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు నేను బట్టర్ గోధుమ పిండి చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాస్ పిండికి నేను ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇందులోనే ఒక ½ టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బట్టర్ ముక్క వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, దాన్ని తీసుకొని ఒక 2 పోర్షన్స్ చేసుకుంటున్నాను. వీటిని ఇలా తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. ఇక్కడ కొంచెం పొడిపిండి వేసుకుంటూ తాల్చుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకుంటూ చపాతీ ఎంత అయితే చేస్తామో అంత మందంతో చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము చిప్స్ లాగా కట్ చేసుకుందాము. ఒక నైఫ్ తీసుకొని చూడండి, ఇక్కడ నేను వీడియోని చూపిస్తున్నాను. ఇలా అన్ని చిప్స్ లాగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని ఫ్రై చేసుకుందాము. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. చూడండి, ఎంతో కరకరలాడే బట్టర్ గోధుమ పిండి చిప్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.